నమస్తే వీధుల స్వాగతం లక్ష్యం సమాజం మరి అనుకున్నట్టుగానే ఉప్పన ఎమ్మెల్యే గారు 3 రోజులుగా మరి మల్లాపూర్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కాలనీ వాసులను అందరినీ కలుస్తూ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమంలో మరి ఉన్నటువంటి మల్లాపూర్లో ఉన్నటువంటి నాయకులందరూ మరి అభిమానులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతోటి మరి లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కేఎల్ రెడ్డి హెచ్ఏఎల్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈరోజు మరి ఇక్కడ ముగింపుగా ప్రెస్ మీట్ కూడా ఎమ్మెల్యే గారు పెట్టారు. వారిని మరి కొంత చెప్పండి సార్, మొత్తం డివిజన్ మొత్తం తిరిగారు, కొన్ని కాలనీలు మొత్తం కూడా. సో ఏమనిపించింది ఎమ్మెల్యే గారు మరి ప్రజలను కలిసారు, వారితో మీరు కూడా ఉన్నారు, ఏమనిపించింది? మరి ఈరోజు మన ఉప్పల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి పన్నాల దేవేందర్ రెడ్డి మా స్థానిక కార్పొరేటరు మేము అందరం కలిసి తిరుగుతున్న బస్తీ సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ అడిగి తెలుసుకుంటే గతంలో 7-8 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి వేరు, ఈరోజు ఉన్న పరిస్థితి వేరు. మరి ఎంతో కార్యక్రమాలు అభివృద్ధి చెందాలి, మరి అన్ని విధాలలో ప్రజల్లో కూడా ఏ సమస్యలు ఎదుర్కోవద్దని వాళ్ళ సదావుద్దేశంతో ముందుకొచ్చేసి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు పాల్పంచుకొని మరి ఈ కార్యక్రమాల్లో చూస్తుంటే ప్రతి ఒక్క గల్లీ తిరుగుతుంటే మా ఎమ్మెల్యే గారు కానీ మా దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ కానీ తిరుగుతుంటే సమస్యలు మాత్రం గతంలో ఉన్న సమస్యలకు ఈ సమస్యలు తిరుగుతా 95% మొత్తము అభివృద్ధి కార్యక్రమాల పనులు మాత్రము అమలు చేసినారు. మరి కొద్దిగా అక్కడక్కడ చిన్న మోరీ సమస్యలు ఉన్నాయి. మరి అదేవిధంగా కొద్దిగా ఎక్కువ సమస్య మన అశోక్ నగరు, నెహ్రూ నగరు కొద్దిగా సమస్య ఎక్కువ ఉన్నందువల్ల అది ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే గారు పన్నాల దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఒక 10-15 రోజులల్లా అది కార్యక్రమం చేపట్టి దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినందుకు మేము కూడా కార్యకర్తలు వాళ్ళు వెంబడి తిరిగినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎన్నో పనులు చేసినందుకు మన కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా బాగా అన్ని అభివృద్ధి పనులలో పాల్పంచుకొని మరి ప్రోత్సహించి మా కార్పొరేటర్కి ప్రోత్సహించి మరి ఇంకా ముందు ఏ సమస్య ఉండకూడదని మా అందరి ముంగట హామీ ఇవ్వడం జరిగింది. మరి వచ్చే కార్యక్రమంలో ఈ 5% కూడా మొత్తం పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా చాలా గతంలో అంటే ఇప్పటి వరకు మీరు మనం కేటీఆర్ మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో బాగా జరుగుతున్నాయని బాగా అభినందించారు. అభినందనలతో మరి కార్యకర్తలు కూడా ఎంతో సంతోషంతో పాల్పంచుకొని కార్యక్రమాలను జయప్రదం చేసినందుకు కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే గారు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు కానీ మన పన్నాల దేవేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ కానీ అందరి సంతోషంతోనే ఉన్నారు జనాలు. గతంలో ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున తీసుకొని అందరి సంతోషపరిస్తారని మేము కార్యకర్తలు ఆశిస్తున్నాం.